గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి వెటర్నరీ కోర్సు గురించి కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు అని క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అని అప్డేట్ ఈ వీడియోలో ఇస్తారనమాట. అలానే ఆల్మోస్ట్ మనకు వెటర్నరీ సంబంధించి క్లాస్ రిపోర్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉన్నదన్నమాట. డేట్స్ ఇచ్చేసిళ్ళు. నెక్స్ట్ మనకు ఇంకోటి ఏంటంటే మనకి క్లాస్ ఎప్పుడు స్టార్ట్ కూడా చెప్పేసి మనకి డేట్స్ అనేది ఇచ్చేసి అనమాట. సో మనకి ఇప్పుడు ఈ వీడియోలో రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, మీకు కనుక ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీకు తెలవాలంటే ఏం చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు లగేజ్ కూడా పట్టుకెళ్ళాలన్నా లేదు, మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి. కొందరికి ఏంటంటే అన్ని సర్టిఫికేట్స్ ఉండవు అనమాట, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అట్లా అన్నీ పట్టుకెళ్ళాలి. కొన్ని లేకపోయినా ఏం కదా అని చెప్పేసి కొన్ని ప్రికాషన్స్. అసలు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో రిపోర్టింగ్ అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ మీకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి వీడియోలో క్లారిటీ చెప్తాను అనమాట. వీడియో మొత్తం వస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఐడియా వస్తుంది అనమాట. సో ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన కాలేజ్ వెళ్ళాక కూడా మనకు వెటర్నరీ సంబంధించి మనకి వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షార్ట్ని లైక్ చేయండి వీడియోని. సో ఇక మనకు వీడియోలోకి వచ్చేస్తే సో మనకి ఎట్లా స్టార్ట్ అయిందంటే, సో ఇక మనకు ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది అంటే మనకు కాల్ వస్తుంది అనమాట. మీకు వెటర్నరీ సంబంధించి మీకు రాయనగర్ కావచ్చు, లేదంటే మనకి కోరుట్లో కావచ్చు, లేదంటే మామూలు కావచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు క్లారిటీ మీకు కాల్ చేస్తారు అనమాట. నెంబర్ ఇచ్చారు కదా, వాటికి దానికి కాల్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎప్పుడు మనకి కాలేజ్ స్టార్ట్ అని చెప్పేసి. వెంబడే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారనమాట. సో ఫస్ట్ మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారనమాట, దాంట్లో మీకు పోస్ట్ చేస్తారనమాట ప్రతి ఒక్క డీటెయిల్. సో మనం ఏంటంటే మా సబ్స్క్రైబర్లో కొంతమందికి ఆల్రెడీ రాజనగర్ సీట్ వచ్చిందనమాట. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ అనేది మనకు ఫొటోస్ షేర్ చేసిళ్ళు, దాన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట. సో ఇట్లా వాళ్ళు ఏంటంటే మనకి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసేసి దాంట్లో మీ క్లాస్ ఎంత ఉంటుంది కదా వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తారనమాట. సో అట్లా మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేలా చూసుకోండి. ఎందుకంటే మనకు వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఫీజు ఎంత కట్టాలని చెప్పేసి అయినా, ఫీ అయినా సరే, లేదంటే మన సర్టిఫికేట్స్ అయినా సరే, సో లగేజ్ అయినా, కాస్ట్ రిపోర్ట్స్ అన్నీ చెప్పేసి దాంట్లో ఉంటాయన్నమాట. సో ఇక మనకు రాయనగర్ సంబంధించి మనకి ఏంటంటే 27th అక్టోబర్ నుంచి మనకి అయితే క్లాసులు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి అనమాట. అంటే 27th నాడు ఏంటంటే మనకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనకి లెక్చర్స్ అందరూ ఇట్లా క్లాస్ ఎట్లా రన్ అవుతూ ఉంటాయి, మనకి అసలు మన అకాడమీ ఎట్లుంటుంది, మన వెటర్నరీ కోర్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి వాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. సో మళ్ళీ మీరు ఇంట్రొడక్షన్ చేసుకుంటారు కొంచెం. సో ఎట్లా అంటే ఇంట్రొడక్షన్ అనమాట, అంటే అమౌంట్ పే చేయడమైనా, సర్టిఫికేట్స్ చేయడమైనా, లగేజ్ షిఫ్ట్ చేసుకోవడమైనా. సో అట్లా 27th నాడు జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక మనకు 28th నాడు ఏమైందంటే మనకి యాక్చువల్గా క్లాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా కోర్టులలో అయినా మామూలులో అయినా సేమ్ షెడ్యూల్ ఉందనుకుంటున్నా. సో మీకు కనుక వెటర్నరీ వచ్చి ఉంటే మీకు ఏ కాలు వచ్చింది, సో మీకు రిపోర్టింగ్ ఎప్పుడు, మీ క్లాస్ స్టార్ట్ ఎప్పుడు అని చెప్పేసి కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా, మీకు ఏ కాల్ వచ్చింది అనేసి. సో ఓకేనా. సో అట్లా మీకు ఏంటంటే మెసేజ్ రూపంలో చెప్తారనమాట. సో అట్లా పీడిఎఫ్ కిట్లు ఉన్నా కానీ దాంట్లో షేర్ చేస్తారు. సో అట్లా మీకు ఏమైనా ఇంప్రెషన్ ఉంటే దాంట్లోనే చెప్తారనమాట. సో హాస్టల్స్ ఏంటంటే లగేజ్ తీసుకొని చెప్పారనమాట మన రాజనగర్ సంబంధించి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్టిఫికేట్స్ అనమాట. సో సర్టిఫికేట్స్ వచ్చి మనకి మెజారిటీ మనకి ఏంటంటే మనకి ఎప్పుడైతే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది కదా, మనకు కౌన్సిలింగ్ పట్టుకోవాల్సింది. సో అలాంటివన్నీ పట్టుకెళ్ళాలన్నమాట. సో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి గ్యాప్ ఉంటే దొరికితే లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ మనకు ఇంటర్ మెమోస్, టీసీ ఖచ్చితంగా ఉండాలి. 10th మెమో, మనకి బోనఫైడ్స్ ఉంటాయి కదా, బోనఫైడ్. నెక్స్ట్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మనకు సర్టిఫికేట్స్ సంబంధించి ఇంతకుముందు చెప్పినాయి కదా, ఆ మెజారిటీ సర్టిఫికేట్స్ అనేది పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి అనమాట. సో మన క్యాస్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్, క్యాస్ట్ సర్టిఫికేటు. నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి మేము బోనఫైడ్స్, మనకు టీసీ చాలా ఇంపార్టెంట్. టీసీ అంటే సర్టిఫికేట్స్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఉండాలి. ఇటు ఉండే బెటర్. మనం ఏంటంటే మెజారిటీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకేనా. మెజారిటీ మనం పట్టుకెళ్ళాలి మొత్తం సర్టిఫికేట్స్. ఎవరు 2-3 మంది దగ్గర లేకపోతే మాత్రమే మనం ఏంటంటే ఇట్లా కాలేజీలో జస్ట్ మనకేంది మెజారిటీ మనకు కాలేజ్ సీట్ వచ్చేసింది, మనం కాలేజ్ ఉంటాం కాబట్టి. సో ఒక చిన్న 2-3 సర్టిఫికేట్, 1 or 2 సర్టిఫికేట్స్ లేకపోయినా ఏంటంటే మనం లెటర్ రాసి ఇట్లా మేనేజ్ చేయొచ్చు. కానీ మనం మాత్రం మెజారిటీ సర్టిఫికేట్స్ పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో 1-2 లేకపోతే మనం లెటర్ రాసి మన తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని డిపెండ్స్ కాలేజ్ అది కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది ఫీ.
సో ఈ ఫీ ఏంటంటే మనకి మళ్ళీ ఈ ఫీ ఏంటి మనం ఆల్రెడీ యూనివర్సిటీలో కట్టేసాం కదా కౌన్సిలింగ్ అప్పుడే. మళ్ళీ ఫీ ఏంటిదంటే మళ్ళీ సపరేట్ ఫీజు ఉంటుంది. యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అని ఉంటాయి. నెక్స్ట్ ఒక ఫీ వచ్చేసి మనకి హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి అన్నమాట. సో మనం యూనివర్సిటీలో ఆల్రెడీ కట్టేసినాం. అది కాకుండా మనకు హాస్టల్ ఉంటే హాస్టల్ ఫీజు సపరేట్గా కట్టుకోవాలి. దీంతో కూడా మనకి ఏంటంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అని ఇట్లా ఉంటాయి. యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఇట్లా ఉంటాయి అనమాట. సో అన్నీ సపరేట్గా ఉంటాయి. సో మీరు ఏంటంటే అమౌంట్ సర్టన్ అమౌంట్ పట్టుకెళ్ళాలండి. సో అదేంది అంతే ఎంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు మీ వాట్సాప్ కూడా పోసే ఛాన్స్ ఉంటుంది. మీరు హాస్టల్ అయితే ఎంబడే లగేజ్ ఉంది కదా, లగేజ్ ఎంబడే ఇక్కడ మనకైతే రాయనగర్లో అయితే పెట్టారనమాట. లగేజ్ కూడా మీరు ఆ రోజు పట్టుకెళ్ళొచ్చు అనేసి. సో ఆ రోజే మీకు వీలైతే, లేదంటే మీకు 27కి వెళ్ళేసి మీరు ఏంది సిర్ఫ్ కాలేజ్ చూసుకొని మీకు సర్టిఫికేట్ ఇచ్చి ఫీజు కట్టండి. తర్వాత 5 డే 2-3 డేస్ తర్వాత లగేజ్ పట్టుకుపోయి సెట్ అవ్వచ్చు. లేదు మేము ఫస్ట్ డే అన్నీ పట్టుకెళ్తామంటే మీరు మీ ఇష్టం ఫస్ట్ డే పట్టుకెళ్ళి. కానీ ఫస్ట్ డే వెళ్తే మాత్రం మెజారిటీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ డే ఓరియంటేషన్ ప్రో కాబట్టి మనకు అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి మనకి యూజ్ అవుతుంది అనమాట. సో తర్వాత మీరు ఫస్ట్ డే వెళ్ళండి. తర్వాత 2-3 డేస్ అయినాక మనకు వెనస్డే తర్వాత క్లాస్కి వెళ్ళిపోవచ్చు లగేజ్ తీసుకొని. లేదా మీ ఇష్టం అనమాట. సో ఇదనమాట మనకు కౌన్సిలింగ్ ప్రొసీజరు ఆర్ సెల్ఫ్ అలాట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ట్రై చేస్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కాలేజ్ స్టార్ట్ అయింది లేదా కూడా మెసేజ్ చేయండి. So that's it for this video. Thank you.